మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. పీర్జాదిగూడ శంకర్ నగర్ ఏరియాలో తేజస్విని అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గరే మనం ఉన్నాము. ఇదే ఆమె ఇల్లు. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళ మదర్ కూడా వాళ్ళది విజయనగరం జిల్లా దేవపల్లి అని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఆమె ఉన్న ఇల్లు అయితే ఇదే. సామాన్ కూడా ఉంది కానీ ఎవరైతే ఇంట్లో లేరు. ఇప్పుడు ఆమె ఈ ఇంట్లో నుంచి కిందికి వచ్చిందో మరి ఇటు నుంచి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే పక్కన కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ సీసీలు ఎక్కడ అటు వెళ్ళినటువంటి విజువల్స్ అయితే రికార్డ్ అవ్వలేదు. బట్ ఈ గోడ మీద నుంచి దూకి మళ్ళీ ఆ గోడకి వెళ్ళిందా ఎట్లా వెళ్ళిందో కూడా తెలియదు. ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ డోర్ అయితే కొట్టిందంట. అప్పటికి ఆమె నగ్నంగా ఉంది. ఆ అమ్మాయి ఎవరు వాళ్ళు డోర్ తీయడానికి భయపడిపోయి ఎవరు రాలేదు. 5 నుంచి 10 నిమిషాలు డోర్లు తీయలేదంట వాళ్ళు. ఆ తర్వాత బయటకు వచ్చేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటా అమ్మవారి టెంపుల్కి వెళ్ళింది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ డోర్ కూడా చాలా సేపు కొట్టిందంట. 5 నుంచి 10 నిమిషాల డోర్ కొడుతూనే ఉందని చెప్తున్నారు. మనం 16వ తారీఖు ఆమె అక్కడక్కడే బ్యాగ్ లగేజ్ పట్టుకొని తిరుగుతున్నటువంటి విజువల్ కూడా ఇప్పుడు నేను చూశాను. అది కూడా విజువల్ మీరు కూడా చూద్దరు కానీ. బట్ ఎక్కడా కూడా అమ్మాయి అంటే ఎవరో ఏదో చేశారు, వేరే ఎవరన్నా ఇబ్బంది పెట్టారనేది అయితే ఎక్కడ కనిపించట్లేదు. కింద ఎవరో ఫోన్ మాట్లాడుకుంటున్నారు, బ్యాచులర్స్ ఉన్నారని చెప్తున్నారు. బట్ అతను ఫోన్ మాట్లాడుకుంటూ వీళ్ళని చూసిన తర్వాత, ఈ అమ్మాయిని చూసిన తర్వాత వాళ్ళ రూమ్ లోకి పరిగెడుతుంటే ఆ అబ్బాయి భయానికి ఆ అబ్బాయి బయటికి పారిపోయాడంట. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఒక అబ్బాయి పరిగెడుతుంది కనిపిస్తుంది. ఆ అబ్బాయి అనమాట ఈ ఇంట్లో ఉన్నటువంటి బ్యాచులర్. ఆ భయానికి ఆ అమ్మాయి లోపలికి వస్తుంటే ఆ భయానికి అతను పారిపోయాడు. సో అతను వేరే రూట్ లో వెళ్ళిపోయాడు. ఈమెమో టెంపుల్ వైపు వెళ్ళింది అనమాట. ఒకసారి టెంపుల్ దగ్గర కూడా చూద్దాం మేడం. సో అలా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోడ్డు సైడ్ నుంచి మొత్తానికి పరిగెట్టుకుంటూ వచ్చి పక్కనే ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు బీరప్ప స్వామి టెంపుల్ ఉంది. 1.5 మంత్ బ్యాకే ఈ టెంపుల్ ని కూడా ఇక్కడ నిర్మించారని తెలుస్తుంది. ఈ టెంపుల్లోకి రావడానికి ట్రై చేసింది. బట్ లాక్ వేసేసి మిడ్ నైట్ లో కదా, 2:30 టైంలో లాక్స్ ఎక్కడ ఓపెన్ ఉండవు టెంపుల్స్వి. సో అలాగే ఈ టెంపుల్ కూడా లాక్ ఉంది. పక్కనే ఇంకొక చిన్న గుడి ఉంది. టెంపుల్ ఆనుకుని చాలా చిన్న గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వచ్చిందంట. ఆ గుడి దగ్గరికి వచ్చి దానికంటే ముందు ఆమె 3 ప్రదక్షిణాలు కూడా చేసింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తుంది. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. గుడి చుట్టూ తిరిగేసి ఆ తర్వాత వచ్చి ఇక్కడ అమ్మవారిది చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని తీసుకుని ముందు ఇది లాక్ లేదు చూడండి, ఇది ఓపెనే ఉంది. ఇది ఓపెన్ చేసి ఆమె చుట్టూ తిరిగేటప్పుడు చెప్పులు ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పులు పక్కకి వదిలేసి ఆ తర్వాత ఈ గుడి లోపలికి వెళ్ళి కూర్చుంది. అందులోపల ఈ చిన్న టెంపుల్ లోపల కూర్చుని ఆ తర్వాత ఆ విగ్రహం తీసుకొని ఆమె బయటికి వెళ్ళిపోయి పడేసినటువంటి పరిస్థితి. విగ్రహంతో పాటు ఆమె కూడా దుంకింది. విగ్రహం ఇప్పటికొచ్చి ఇంకా దొరకలేదు. ఆమె బాడీ అయితే దొరికింది కానీ విగ్రహం ఇప్పటికి ఇంకా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే చేశారు, ఇంకా చేస్తున్నారు. అయినా కూడా విగ్రహం మాత్రం దొరకలేదు. ఎందుకు ఇంత ప్రవర్తనకి కారణం ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, కింద వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం అయితే వాళ్ళు కొంచెం తల్లి కూతురు ఇద్దరు కూడా మానసిక పరిస్థితి సరిగా లేదు అనే చెప్తా ఉన్నారు. అందుకే ఇంట్లో ఆమె వచ్చే ముందే తల్లిని ఒక రూమ్లో పెట్టేసి బయట గడబెట్టేసి 2వ రూమ్లో నుంచి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బట్టల్ని విండోలోంచి బయటికి విసిరేసిందంట. అక్కడనే ఇంటి దగ్గరనే ఆ విండోలోంచి విసిరే బట్టలు చుట్టుపక్కల వాళ్ళు కూడా చూశారంట ఆ టైంలో. మరి వాళ్ళు ఎందుకు ఉన్నారో ఆ టైంలో లేచి ఆ బట్టలను బయటికి విసిరేసిందంట. సో అవి రోడ్డు మీద పడలేదు, అక్కడ చెట్ల మీద కొమ్మల మీద ఎక్కడో పడిపోయాయని చెప్తున్నారు. ఆ తర్వాత ఆమె పరిగెట్టుకుంటూ ఇటు వచ్చేసిందన్నమాట. కిందకి వెళ్ళింది. కింద బ్యాచులర్స్ ఇంట్లోకి వెళ్తే ఆ అబ్బాయి భయానికి ఆ అబ్బాయి పారిపోయాడు. ఆ తర్వాత ఈమె పరిగెట్టుకుంటూ ఇటు వచ్చేసింది. అతను రోడ్డు మీద పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఏమో ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి, అంటే వాళ్ళ ఇంటి నుంచి కొంచెం తిరగిన వెంటనే రైట్లోనే ఉంది ఈ టెంపుల్. ఇక్కడికి రావటం, మళ్ళీ ఆ చిన్న గుడిలో కూర్చోవటం, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఆ తర్వాత ఆమె చెరువులో దూకటం జరిగిందనమాట. ఆ చెరువు కూడా ఒకసారి చూద్దాం. ఇదిగో ఇదే ప్లేస్. ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో అదే ప్లేస్లో ఆమె దూకినటువంటి పరిస్థితి. అమ్మవారిది చీర కూడా ఆమె పట్టుకుని వచ్చింది కదా, విగ్రహంతో పాటు అమ్మవారి చీరను కూడా తీసుకొచ్చింది కదా, అమ్మవారి చీర కూడా ఇక్కడనే ఉంది. మరి దీన్ని ఎందుకు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదో తెలియదు. అక్కడ కరెక్ట్గా ఆ మధ్యలో స్టెప్స్ కనిపిస్తున్నాయి మనకి చిన్నవి. అక్కడ ఆ స్టెప్స్ దాటిన తర్వాత ఆ మధ్యలో ఆమె బాడీ నీటి మీద తేలుతూ కనిపించినటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూసాము. అయితే ఇప్పుడంతా మట్టి పేరుకొని ఉంది. అప్పుడు ఇంత మట్టి లేదు, వాటరే ఉంది. తర్వాత వర్షం పడ్డం, ఈ 2 రోజులు బట్టి 3 రోజుల నుంచి వర్షం ఉంది కదా విపరీతంగా. దానివల్ల మొత్తం చెత్త చెదారం అంతా పేరుకొని పైన అంతా కవర్ అయిపోయింది. కానీ నార్మల్గా అయితే వాటరే ఉంది అక్కడంతా కూడా. అయితే సీసీ కెమెరా ఉంది ఇక్కడ. ఈ సీసీ కెమెరా మరి వర్క్ చేయట్లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది పార్కు లాగా, వాక్వే లాగా, పార్క్ లాగా ఉంది. చాలా మంచిగా ఉన్నటువంటి ప్లేస్. మరి ఆమెకి ఇది ఎలా తెలుసు? 16వ తారీఖు మనం కొన్ని విజువల్స్ చూసాం కదా ఇందాక. ఆ 16వ తారీఖు చూసినటువంటి విజువల్స్లో ఆమె బ్యాగ్ తీసుకొని రోడ్డు మీద నుంచొని పక్కనే 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆమె ఇంటి కోసం పదే వెతుక్కుంటూ అందరినీ అడుగుతూ ఆటో అతనితో కూడా
చాలాసేపు ఆటోలో మనకు పక్కన వాళ్ళందరూ చెప్తున్నారు. ఆటో అతన్ని చాలా చోట్లకి తిప్పిందని, చివరికి ఆ ర్యాపిడో అతను ఇంక నా వల్ల కాదు ఇంత దూరం తిరగటం, మీరు మీ ఇల్లు మీరే గుర్తుపట్టలేకపోతే ఎట్లా అమ్మా, నేను వెళ్ళిపోతాను, నాకు డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్నాడని. ఆ డబ్బులు కొట్టేటప్పుడు వాళ్ళకి స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కానర్ దగ్గర పాపది అంటే ఆటో డ్రైవర్ పాప ఫోటో ఉంటే ఆ పిక్ను కూడా తీసుకునిందంట ఆమె. ఎందుకమ్మా మా పాప ఫోటో తీసుకుంటున్నావు అని అడిగితే దానికి ఆమె సమాధానం ఏంటంటే, మీ పాప బాగుంది, క్యూట్గా ఉంది, అందుకని తీసుకున్నాను. డిలీట్ చేయమంటే చేయలేదంట. మరి ఆటో అతని భార్య అక్కడెందుకు ఉందో, ఆమె నువ్వు తీస్తావా తీవని గొడవపడి ఆ పాపది ఫోటో తీపించేసిందంట అందులో నుంచి. ఇదంతా కూడా మనకి ఆ కింద ఉన్నటువంటి ఎవరైతే ఇందాక మాట్లాడారో వాళ్ళ కోడలు ఆమె మీడియా ముందుకు రావడానికి అది ఇష్టపడట్లేదు. ఆమె డీటెయిల్డ్గా అన్నీ చెప్తా ఉంది ఇలా జరిగిందని చెప్పేసి. సో 16వ తారీఖు 2 రోజుల ముందు 18 ఇన్సిడెంట్ జరిగింది. 16న 16థ్న ఆమె అంతసేపు ఇంటి కోసం వెతుక్కున్న ఆవిడ ఇదంతా దూరం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఒక చెరువు ఉందని, ఇందులో దుమకాలని, పక్కనే గుడి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ ఎట్లా తెలిసింది అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు అయితే ఈ కేసు మిస్టీరియస్గానే ఉంది. ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, అసలు ఆ అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఆమె అంత అర్ధరాత్రి పూట బట్టలు తీసేసి చనిపోయింది. ఫస్ట్ డే న్యూస్లో వచ్చినప్పుడైతే అమ్మవారు పిలుస్తున్నారు నన్ను, దేవుడు పిలుస్తున్నాడు, అందుకనే దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పిందని చెప్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరిగినాయి ఏంటి అనేది అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితేనే కానీ తెలుస్తుంది. అప్పటి వరకు ఇది మిస్టీరియస్గానే. ఇంకోటి వాళ్ళ తల్లికి ఇప్పటివరకు నాకు ఇంకా కూతురు తిరిగి వస్తుంది అని అంటుందంట ఆమె. వాళ్ళ ఫాదర్ కూడా వీళ్ళతో కలిసి ఉండరు. చాలా పెద్ద శాలరీ తోటి ఈమె బెంగళూరులో జాబ్ చేసేదంట. తర్వాత తల్లిదండ్రుల కోసం హైదరాబాద్ వచ్చేసిందని చెప్తున్నారు. కానీ తండ్రి వీళ్ళతో ఉండడు, సొంత గ్రామంలో ఉంటాడంట ఆయన, విజయనగరంలో. తల్లి ఈమె మాత్రమే ఉంటారు. పదే పదే ఇద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు అయితే అవుతూనే ఉంటాయని చెప్తున్నారు. ఆ రోజు కూడా ఏదో గొడవ అయింది అని చెప్పి పక్కన వాళ్ళు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఏంటి, ఎందుకు జరిగింది, గొడవ పడేమని ఇలా చేసిందా, ఒకవేళ చేస్తే అమ్మవారి విగ్రహం పట్టుకొని అమ్మవారి చీర తీసుకొని అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి ఎందుకు చేసింది, క్షుద్ర పూజలు అవేవో చెప్తున్నారు. మరి అది అంతవరకు నిజము, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితేనే కానీ ఈ కేసులో ఏం జరిగిందనే నిజానిజాలైతే బయటికి రావు.